అనంతపురం జిల్లా తాడిపత్రి కోమలి గ్రామంలో అధికారుల అండతో అక్రమంగా వెంచర్లు వేస్తున్నారు అంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నా పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవడం లేదన్నారు. వెంచర్ల యజమానులతో ఎంత డబ్బులు తీసుకున్నారో అంటున్నారు గ్రామ ప్రజలు. గ్రామ పంచాయతీకి పంగనామాలు పెడుతున్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీలు. కలెక్టర్కి ఫిర్యాదు చేసిన విషయం ఏమైంది అని అడిగినా పట్టించుకోవడం లేదని, గ్రామాభివృద్ధికి సహకరించవలసిన పంచాయతీ సెక్రటరీ అక్రమ లేఅవుట్లకి సహకరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతున్నారని కోమలి ప్రజలు ఆగ్రహం గురవుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయంపై వేచి చూడాల్సిందే. అందరికీ నమస్కారం. నా పేరు శంకర పెద్దిరాజు. కోమలి గ్రామ నివాసి అయినటువంటి శంకర పెద్దిరాజు సన్నా ఈశ్వరయ్య. మా తండ్రి గారి పేరు ఈశ్వరయ్య. నేను అక్రమ లేఅవుట్లపై మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరుగుతుంది. కోమలి గ్రామం తాడిపత్రి మండలంలోని కోమలి గ్రామంలో సర్వే నెంబర్ 197, 91, 92, 101, 157 సర్వే నెంబర్లలో కొంతమంది అక్రమంగా లేఅవుట్ వెంచర్లు వేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు డబ్బు పోగు చేసుకుంటూ పంచాయతీ నిధులకు గండి కొడుతున్నారు. ఇదే విషయం పైన గతంలో కూడా జరిగితే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయం పైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన విధవ మన ఎంఆర్ఓ గారికి కూడా రిఫర్ చేయడం జరిగింది. గత 16వ తారీఖున, ఈ నెల 16వ తారీఖున కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయడంతో ఎంఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ వారికి ఫార్వర్డ్ చేశారు. ఇదే విషయం పైన పంచాయతీ సెక్రటరీ గారిని అడిగితే ఏమైంది సార్ ఈ విషయం అని అడిగితే పంచాయతీ సెక్రటరీ వారు ఈరోజు పంపుతాం, రేపు పంపుతాం అని చెప్పి నోటీసులు జారీ చేయకోకుండా వాళ్లకు ఎవరైతే లేఅవుట్ వెంచర్లు వేశారో వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతూ ఈరోజు పంపిస్తాం, రేపు పంపిస్తాం అని మాట్లాడుతున్నారు. పూర్తి పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు ఎవరైతే వెంచర్లు వేశారో వెంచర్లు వేసినటువంటి అక్రమ లేఅవుట్లదారులు వాళ్ళు పంచాయతీ నిధులకు గండి కొడుతున్నారు. ఇదే విషయం పైన గతంలో ఎవరైతే సర్పంచ్గా ఉన్నారో సర్పంచ్ అక్క కొడుకు అయినటువంటి శ్రీనివాసులు కూడా 101 సర్వే నెంబర్లో లేఅవుట్ వేసినందుకు శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి మహేశ్వర్ రెడ్డి అలాగే నారాయణ స్వామి అనేటువంటి వారితో డబ్బులు తీసుకోవడం కూడా జరిగింది. ఇదే విషయం పైన మేము చాలాసార్లు అడిగాము. ఇదే విషయం పైన అడిగేసరికి ఎవరు అధికారులు పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు గత 2 నెలల నుంచి కూడా ఈ అక్రమ లేఅవుట్లు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపైన మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ మరి పంచాయతీ సెక్రటరీ వారికి కూడా రెఫర్ చేసినప్పటికీ మరి ఎందుకు నోటీసులు జారీ చేయలేదు అనేది మాకు అర్థం కావడం లేదు. మరి వాళ్ళతో ఏమైనా డబ్బులకు లాలుచిపడి ఇతను సహకరిస్తున్నాడా మరి ఏమి అనేది మాకు దిక్కుదోచడం లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో 101 సర్వే నెంబర్లో నారాయణ స్వామి, మహేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఇక్కడ వెంచర్ వేసి ఉన్నారు. అలాగే కింద సర్వే నెంబర్ 157లో డొంగ్రీ జాకీర్ హుస్సేన్, అలాగే షేక్ అహ్మద్, అలాగే బాబంబాయ్ దాదాపీర్ అనేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడ లేఅవుట్ వేయడం జరిగింది. అలాగే ఇంకోటి 197 సర్వే నెంబర్ డికేసి హృదయనాథ్ అనేటువంటి వ్యక్తికి కూడా ఇక్కడ గతంలో లేఅవుట్ వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రవీణ్ 91 సర్వే నెంబర్లో ఇక్కడ దాదాపు 100 మీటర్లకు పైగా 30 అడుగుల వెడల్పుతో రోడ్డు కూడా వేయడం జరిగింది. మరి వీటన్నిటిపైన మేము ప్రశ్నించడం కోసం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము. గత గ్రీవెన్స్లో 16వ తారీఖున ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ 16వ తేదీ 12వ నెల 2024 ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేసి ఉంది. మరి వీటిపైన మేము ఇచ్చినప్పటికీ పంచాయతీ సెక్రటరీ వారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది మాకు అర్థం కావడం లేదు. మరి మా పంచాయతీకి రావాల్సినటువంటి నిధులకు గండి కొడుతున్నటువంటి వ్యక్తి పంచాయతీ సెక్రటరీ వారు. అలాగే పంచాయతీ సెక్రటరీ వారు ఇదే కాదు, ఏ విషయం పైన కూడా మేము కంప్లైంట్ చేసినా కూడా అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దుర్భాగ్యకరం. మరి ఈ విషయం పైన ఉన్నతాధికారులు కూడా కొద్దిగా దృష్టి సారించి మా పంచాయతీ నిధులకు గండి పడకుండా చూస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే
గ్రామస్తులు కూడా పంచాయతీ సెక్రటరీ వారు డబ్బులు లాలూచిపడి ఏం చేస్తున్నారు అన్నటువంటి అనుమానాలు గ్రామస్తులలో వ్యక్తమవుతున్నాయి. దయచేసి మా గ్రామానికి మా పంచాయతీకి నిధులకు గండి కొట్టకుండా చూస్తారని